స్మార్ట్ టీవీ న్యూస్కి స్వాగతం. బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ ఏమైనా సరే ఒక ఫోన్ కాల్తో మీ ఫోన్కి వచ్చేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే జంగారెడ్డిగూడెం భాస్కర్ ట్రావెల్స్ సంప్రదించండి లేదా 9848552173కి కాల్ చేయండి. వివో ఎప్పుడు వచ్చిన ఒక అద్భుతం సృష్టిస్తామాట. అందులో భాగంగానే 16 GB 512 ర్యామ్ ₹1,00,000 లోపే, అంటే 90,000 రేంజ్లో మీకు 16 GB 512 ర్యామ్ అని మీకు అందుబాటులో తీసుకొచ్చింది. అందులో కాకుండా 12 GB 250 కూడా మీకు అవైలబిలిటీ ఉంది. ఇది చాలా అద్భుతం. ఇందులో 120 వాట్ ఛార్జింగ్. రండి ఒకసారి మా దగ్గర ప్రీ బుకింగ్ చేసుకుని అడ్వాన్స్ బుక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. స్మార్ట్ టీవీ న్యూస్కి స్వాగతం. అన్ని వర్గాలకు చెందిన ప్రజల మన్నన పొందుతూ సేవలందించే నాయకులు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం చైర్మన్ బత్తిన లక్ష్మి తమ సమస్యలు పరిష్కరించి తమ గుండెల్లో నిలిచిపోయారని ప్రజలు ప్రశంసలు కురిపించారు. స్థానిక 1వ సచివాలయం పరిధిలో గల 2వ వార్డులో మన ఊరు మన వార్డు కార్యక్రమాన్ని చైర్మన్ బత్తిన లక్ష్మి అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు తమ సమస్యల్ని చైర్మన్కు విన్నవించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పరిష్కారం కాని రోడ్లు, డ్రైన్లు నేడు రూపురేఖలు మార్చుకున్నాయని ప్రజలు తెలిపారు. కాల్వలుగా మారిన రోడ్లపై పడుతూ లేస్తూ వెళ్లేవారమని నేడు మా కష్టాలు తీరిపోయాయని వివరించారు. మన ఊరు మనవాడు అనే ఇలాంటి మంచి కార్యక్రమం గతంలో ఎన్నడూ చూడలేదని, నేరుగా ప్రజల వద్దకు వచ్చి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రజా సమస్యలు గాలికి వదిలేశారని, తమ ప్రభుత్వంలో వాటిని అమలు చేసి చూపించామని అన్నారు. మరోమారు సీఎం జగన్ను గెలిపించుకోవాలని ప్రజలకు తెలిపారు. 2వ వార్డు పరిధిలో ఎంజాయ్మెంట్ పట్టాలు ఉన్న పేదలకు శాశ్వత పట్టాలు ఇప్పించాలని చైర్మన్ వినతి పత్రాలు అందజేశారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తారని హామీ ఇచ్చారు. విద్యుత్, పారిశుద్ధ్యం, కొత్త పెన్షన్లు, డ్రైన్లు తదితర సమస్యలపై చైర్మన్ కు ప్రజలు వినతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, స్థానిక వార్డు కౌన్సిలర్ పేసరగంటి గంగా, ఏలూరు జిల్లా యూత్ అధ్యక్షులు పడమటి గిరిబాబు గౌడ్, 11వ వార్డు కౌన్సిలర్ ఉగ్గం దుర్గా ప్రసాద్, 6వ వార్డు కౌన్సిలర్ నేకూరి కిషోర్, 29వ వార్డు కౌన్సిలర్ మానవతా మూర్తి, మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, మున్సిపల్ సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 20 సంవత్సరాల నుంచి కూడా ఏ పరిపాలన చేయలేదండి. అది ఎప్పుడు ఈ పరిపాలనేనండి. మన పరిపాలనలో జరిగినట్టు ఏది కూడా జరగదండి. అయ్యగారు మన బాబు ఏ మాట అన్నాడో ఆ మాట ఎంతవరకు నెరవేర్చుకుంటా వచ్చాడండి. ఇక ముందట పోయినా ఆయన చల్లగా ఉండాలి, ఆయన పరిపాలన రావాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి. నేను ఒక దేవుడిని నమ్ముకున్నానండి. ఆ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నా బాబు చల్లగా ఉండాలి, మళ్ళీ రావాలి, మా బిడ్డలందరూ చల్లగా ఉండాలని, అలాగే మాకు కావాలని 2వ వార్డుకి బత్తిన నాగలక్ష్మి గారిని కోరుకున్నాను. అలాగే తిరుమూర్తులు గారిని కూడా మాకు అనుకూలంగా తిరుగుతారని 500 ఓట్ల మెజార్టీతో గెలిపించామండి. ఎందుకంటే నాయన సంకల్పంలో తిరిగామండి. కావాలి మన పరిపాలన అని చెప్పేసి మేము తిరిగామండి. ఆస్కార్ అన్ని కూడా రానోళ్ళు కూడా చక్కగా జరిగారండి. ఈ రోడ్లు తగ్గితే మాత్రం ఇల్లు లేదు. నేను ఈ గట్టి మీదకి వచ్చింది కానీ ఈ రోడ్లు ఈ తేదీలో ఇక్కడ నుంచున్నామంటే ఈ వంతు చేసిన నాదులు లేదండి. 20 సంవత్సరాల నుంచి ఇది ఇంత స్టాండర్డ్ గా జరిగిందండి. ఈ రోజు నాడు ఇక్కడ మనం కుర్చీ వేసుకున్నామంటే బాబు చల్లగా ఉన్నారు కనుక మనం కుర్చీ వేసుకుని ఇక్కడ చేయగలుగుతున్నామండి. అందరికీ నమస్తే అండి. నా పేరు ఇమ్మిడి సుబ్రహ్మణ్యం. గత ప్రభుత్వంలో అభివృద్ధి లేదు. ఈ ప్రభుత్వం అభివృద్ధి చెంది మమ్మల్ని అభివృద్ధి బాటలో ప్రయాణం చేయిస్తున్నారు. గతంలో మాకు 2వ వార్డులో రోడ్లు లేవు, ఇప్పుడు రోడ్లు వేశారు. మాకు చాలా సంతోషము. మన వార్డు మన ఊరు ఈ కార్యక్రమం గతంలో నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి ప్రతి ఇంటికి ఏ సమస్య ఉన్నది, ప్రతి వార్డుకి ఏ సమస్య ఉన్నది, ఏ వీధికి ఏ సమస్య ఉన్నది, కరెంట్ కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, ఏ సమస్య ఉన్నా మాతో చెప్పండి, మేము మీకు పరిష్కారం చేస్తాము అని మా నాయకులు అనడం చాలా సంతోషకరం. ఇదివరకటి ప్రభుత్వంలో ఏ కౌన్సిలర్ కూడా ఇంత అభివృద్ధి చేయలేదు, చెందలేదు. వాళ్ళు పిలిచినా వచ్చేవారు కాదు, మేము వెళ్ళినా వాళ్ళు ఉండేవారు కాదు. వీళ్ళు అలా కాదు. మన వార్డులో మీటింగ్ పెట్టి మన చైర్పర్సన్ గారు మీ యొక్క ప్రతి కుటుంబానికి ఏ అయితే సమస్య ఉన్నదో ఆ సమస్య యొక్క వినతి పత్రాన్ని మాకు ఇవ్వండి, మీకు సత్వరం 10 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని అంటున్నారు. చాలా సంతోషం అండి. నా పేరు పఠాన్ సిలార్ ఖాను. నేను ఈ
25 సంవత్సరాలు అయింది నేను స్థలం కొనుక్కొని. 25 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల తర్వాత నేను హౌస్ కట్టుకున్నాను. నేను హౌస్ కట్టేటప్పుడు ఇక్కడ ఏమి ఇల్లు లేవు. ఇన్ని ఇల్లు లేవు, ఇంత లేదు, ఇంత లోతు బురద, నడుస్తానికి దారి ఉండేది కాదు. ఈ కౌన్సిలర్ దగ్గర తిరగటం చేయటం, ప్రభుత్వం తిరిగినా ఏం మట్టి కూడా తోలేసేవాడు కాదు. తర్వాత వచ్చారు, ఇళ్ళు పెరిగినాయి. తర్వాత మేమందరం కలిసి ఈ ప్రభుత్వం మారాక ఈ వార్డు కౌన్సిలర్ని పట్టుకుంటే ఆయన మీకు ఏముంది, మీకు లోటు పోపిస్తాం, డ్రైన్లు కట్టేస్తామని ఆయన వాగ్దానం ఇచ్చారు. సేమ్ అలాగే చేశారు. ఇప్పుడు మాకు సీసీ రోడ్డు పోసారు, డ్రైన్లు కట్టారు. మాకు ఇప్పుడు ఈ పరిష్కారం శుభ్రంగా ఈ వార్డు కౌన్సిలర్ గారు మాకు చేసి పెట్టారు. వైఎస్ఆర్ వార్డు కౌన్సిలర్ గారు మాకు చేసి పెట్టారు. ప్రెసిడెంట్ గారు ఆయన దగ్గరికి, మున్సిపల్ చైర్మన్ గారి దగ్గర కూడా వెళ్ళాము. ఆయన కూడా స్పందించి మా వార్డు వచ్చి చూసి మాకు చేసి పెట్టారు. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. అందరికీ నమస్కారం. మన ఊరు 2వ వార్డులోని ఈ రోజున మన ఊరు మనవాడ అనే ప్రోగ్రాం ప్రవేశపెట్టాము. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వార్డులో కూడా కార్యక్రమం చేస్తున్నాం. ఇలాగా ఎవరికి పెన్షన్ రాకపోయినా ఏది రాకపోయినా మేము పరిశీలించి ఎమర్జెంట్ గా ఇది కలెక్టర్ గారి దగ్గరికి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని కోరుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే మడం తిప్పరు. ఈ అమ్మఒడి గాని, విద్యా దీవెన గాని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో పెట్టారు. ఈ పేదలను లక్షాధికారులను చేశారు. విద్య మీద, ఆరోగ్యం మీద పెట్టారు మన జగన్మోహన్ రెడ్డి గారు. గత ప్రభుత్వంలోనే అది చేస్తాను ఇది చేస్తాను అన్నారు కానీ ఏది చేసింది లేదు. డబ్బులు తినేయడం తప్ప చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏమి చేసింది ఏమి లేదు. మన ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక డ్రైన్లు కానీ, రోడ్లు కానీ ఇలాంటి ఎన్నో చేశారు. ప్రతి వార్డులో కూడా సంక్షేమ కార్యక్రమాలు చేశారు. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుని ముఖ్యమంత్రి చేసుకోవాలని, మన ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మన వార్డు మన ఊరు అనే కార్యక్రమం జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో ప్రతి వార్డుకి తిరగడం జరుగుతూ ఉంది. ఈ రోజు జంగారెడ్డిగూడెం 2వ వార్డుకి వచ్చి ఈ రోజున ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే, ఈ మీటింగ్ లో ప్రజలందరూ కూడా మా ఏరియాలో రోడ్లన్నీ కూడా స్థానిక కౌన్సిలర్ గారు, చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో రోడ్లన్నీ వేయడం జరిగింది. దాదాపుగా 1,06,00,000 రూపాయలతో 2వ వార్డుని మొత్తం రోడ్లు, డ్రైన్లు, స్తంభాలు, కరెంట్ లైన్లు అన్ని కూడా సక్రమంగా వేశారు. ఇప్పుడు వరకు 30 ఏళ్లుగా ఈ ఏరియా, ఈ వార్డు అభివృద్ధికి నోచుకోలేదు. ఈ రోజున త్రిమూర్తులు గారు, చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో రోడ్లన్నీ వేయడం జరుగుతుంది. మాకు చాలా సంతోషంగా ఉందని. అలాగే ఎవరైనా ఇంకా ఏ అయితే పథకాలు రాలేదో వాళ్ళందరినీ కూడా మేడం గారు అడగడం జరిగింది. వాళ్ళందరూ వచ్చి మేడం గారికి వినతలు ఇవ్వడం జరిగింది. ఆ వినతలన్నీ కూడా మేడం గారు తొందరగా పరిష్కరిస్తారని కూడా చెప్పడం జరిగింది.